వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. మనకి ఇండస్ట్రీలో ఇంతకుముందు ఇప్పుడు కూడా అంటే థింగ్స్ మారుతున్నా, బట్ స్టిల్ ఇప్పటికి కూడా ఒక మాట అయితే రెగ్యులర్గా వినిపిస్తూ ఉంటుంది, ఫీమేల్ డైరెక్టర్స్ రావట్లేదు, ఫీమేల్ డైరెక్టర్స్ రావాలి అని. బట్ వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే వాళ్ళకి టాలెంట్ లేదంటే వెరీ టాలెంటెడ్, వెరీ వెల్ ట్రైన్డ్. సో అవన్నీ ఎలా ఉన్నాయి, అసలు ఎలా ఉంది ఇండస్ట్రీ ప్రస్తుతం అనేది మనం మాట్లాడదాం. పూజా కొల్లూరు గారు, మార్టిన్ లూథర్ కింగ్ డైరెక్టర్ మనతో ఉన్నారు ఇవాళ. నమస్తే. హాయ్. నమస్తే. ఎలా ఉన్నారు? వెరీ గుడ్, ఎక్సలెంట్. నాకు మిమ్మల్ని చూస్తే నన్ను చూసుకున్నట్టుంది. మేబీ ఆ ఫేస్ షేప్, కర్లీ హెయిర్. యాజ్ ఏ సెట్ ఇన్ మై డైరెక్షన్ పూజా గారు, ఈ మధ్య కూడా ఒక డైరెక్టర్ నాతో అన్నారనమాట, యూనో నా మీద ఒక పెద్ద అపవాదం ఉంది ఏంటంటే దట్ ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్ డైరెక్టర్ అన్న. బీయింగ్ అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అనేది కూడా ఇక్కడ కొంచెం యూనో బాగా చదువుకొని వచ్చారు, టెక్నికల్స్ మాట్లాడతారు, ఇంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండడం కూడా అంత మంచిది కాదు. ఇక్కడ వీ ప్లే విత్ ఇమోషన్స్, వీ డీల్ విత్ ఇమోషన్స్ అని అంటారు. Did you face that? Actually, I didn't face that problem really. అంటే నేను టెక్నికల్గా నేర్చుకుని రావడం అనేది ఇట్స్ హౌ టు క్యాప్చర్ దట్ ఎమోషన్ వెల్ అని ఐ థింక్. అంటే మనం ఎగ్జాక్ట్లీ ఆ ఎమోషన్ని, ఎవ్రీబడి ప్లేస్ విత్ ఎమోషన్స్, రైట్? మనం ఉన్నదే దట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఒక ప్లాట్ఫామ్లో. సో టెక్నికల్గా ఈ కెమెరా యాంగిల్ ఇక్కడ పెట్టి ఇంత మూవ్ చేస్తే ఆ ఎమోషన్ ఇంకా ఎంత బాగా క్యాప్చర్ చేయొచ్చు అనేది వీ లెర్న్ అండ్ కమ్ when we learn filmmaking. So I never had that problem. Ulta, actually the problem is ఇప్పుడు నేను ఏదైనా చెప్తే, హే ఐ నో ద టెక్నికల్ స్టఫ్, మీరు లైక్ యునో దీంట్లోకి రావద్దు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మేబీ బికాస్ యునో వెన్ దే సీ అ ఉమెన్ ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మచ్ యూ యాక్చువల్లీ లెర్న్డ్. అన్నీ కూడా ఓకే ఐ నో మోర్ టెక్నికల్ స్టఫ్ అని ఒక అజంప్షన్ ఉంటుంది. బట్ యా, దట్స్ ఇట్ గెట్స్ అ లిటిల్ రివర్స్డ్ కొంచెం వెన్ ద జెండర్ చేంజెస్. ఇంకొకటి నేను అడిగాను కదా, యూనో ఎడ్యుకేటెడ్ డైరెక్టర్ అనేది దట్టు అంటే ఏదో ఒక ఎడ్యుకేషన్ కాదు, ఫిలిం రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఉండడం అనేది కూడా కొంచెం అంటే నార్మల్గా చూడరు మిమ్మల్ని. అయితే భయంతో చూస్తారు, లేకపోతే మన మీద ఎక్కడ డామినేషన్ చూపిస్తారని ముందుగానే వాళ్ళు డామినేషన్ చూపిస్తుంటారు మన మీద. డిడ్ యు ఫేస్ దట్? Yeah. And I see, MLK has been a wonderful set because the set was run by a director. అంటే ఒక ప్రొడ్యూసర్ హూ వాజ్ అ డైరెక్టర్, వెంకటేష్ మహా గారు. సో నాకు అసలు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటివిటీ అసలు ఇష్యూస్ రాలేదు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే నేను ఏం అడిగినా ఇచ్చేస్తారని కాదు, బట్ నేను ఎందుకు అడుగుతున్నాను అనేది ఒక అజంప్షన్ ఉంటుంది కదా. యాజ్ అ డైరెక్టర్ హీ నోస్ వాట్ ఐ వుడ్ ఆస్క్ ఫర్. ఇన్ దాట్ యాంగిల్ ఐ హ్యావ్ ఫేస్డ్ the set was seamless. అసలు నాకు ఇష్యూస్ రాలేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్రూ a little, అంటే ఓన్లీ సర్టన్ వన్ డిపార్ట్మెంట్, నాట్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఐ హ్యావ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ లైక్ యునో, అంటే అదే నేను ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పాను, నాకు తెలుసు టెక్నికల్, ఐ డిడ్ 2 years of like 4 years of my film education, and దాంట్లో నేను అన్ని డిపార్ట్మెంట్స్ చేశాను. బట్ కొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా ఎక్కువ పని చేశాను, కానీ దాంట్లో కూడా నాకు టెక్నికల్ తెలుసు, మీరు నాకు చెప్పొద్దు అనే ఒక సర్టన్ పీపుల్ ఉంటారు. అది యూ హ్యావ్ టు ఫేస్. అండ్ ఒక ఉమెన్గా ఇంకా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. యాజ్ అ మ్యాన్ ఐ డోంట్ థింక్, ఐ మీన్ ఐ హ్యావ్ ఓన్లీ బీన్ ఆన్ వన్ సెట్ హియర్ అండ్ ఐ డోంట్ థింక్ దట్ హ్యాపెండ్ అని నాకు నా ఫీలింగ్. దెన్ అంటే మీరు ప్రాపర్గా ట్రైన్ అయ్యి వచ్చారు, బట్ వై ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు రీమేక్ వెళ్ళాల్సి వచ్చింది? అంటే లైక్ ఐ హ్యావ్ పిచ్డ్ లాట్ ఆఫ్ స్టోరీస్. నేను చాలా స్టోరీస్ పిచ్ చేశాను. యాక్చువల్లీ బిఫోర్ ఈవెన్ మన ఓటీటీ వెబ్ సిరీస్ ఇంకా స్టార్ట్ అవుతున్నప్పుడే నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్ వెబ్ సిరీస్ రాశాను, దాన్ని పిచ్ చేశాను. చాలామంది నాకు హెల్ప్ కూడా చేశారు. బట్ అంటే నీ స్టోరీస్ అహెడ్ ఆఫ్ టైం ఉన్నాయి, లైక్ యూనో ఇప్పుడు ఇంకా ఒక 5 years పడుతాయి ఇలాంటి స్టోరీస్ బయటికి రావడానికి అని ఐ కెప్ ఒక ఇది వస్తూ ఉంటుంది అనమాట. సో ఐ వాజ్ లైక్ ఓకే అనుకుంటున్నాను. బట్ దెన్ నాకు స్టోరీ అది ఉంటుంది కదా, ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ అన్న ఒక ఇది. సో అలాంటి టైంలో దెన్ ఒక ఈ MLK అంటే మండేలా తీయాలన్నది ఆఫర్ మహాగారికి వచ్చింది. ఐ వాజ్ యాక్చువల్లీ వర్కింగ్ ఫర్ హిమ్ ఫర్ మోడల్ ఆఫ్ హైదరాబాద్ ఆ టైంలో. అండ్ నేను అన్నాను లైక్ హీ డిడ్ంట్ వాంటెడ్ టు డూ ఇట్. అంటే హీ వాజ్ వర్కింగ్ ఆన్ హిజ్ ఓన్ స్టోరీస్ అండ్ హీస్ లైక్ he doesn't want to do this film as a remake. And then I was like, I'll do it.
నేను ఆ స్టోరీ ఎందుకంటే మండేలో చూసినప్పుడు దిస్ ఇస్ ద స్టోరీస్ ఐ వాంట్ టు టెల్ యాజ్ వెల్. అండ్ అది మేబీ నేను రాస్తే నాకు ఇప్పుడు వెంటనే రాకపోవచ్చు, బట్ somebody is ready to produce a film that the kind of films I want to make. So నేను వెంటనే I said to him like నేను చేస్తాను అని చెప్పాను. So he immediately called Why Not Studios and he said like are you okay with the women directing? And he was like that's not even a question because like nice. If you saw our history of films there are a lot of women who directed those films like Pushkar Gayatri garu, Sudha Kangra garu. So we are totally happy. We don't see that difference. That's amazing. Yeah, immediately like within 2 minutes. And I was like it's became a dream come true from that part on. So Ma garu creative ga produce chesaru and he wrote the film. Okay. And I directed and Why Not and Mahayana produced on it. So it all fell in place. Exactly. So the thing is remake is not something I see it as a bad thing. Like we have been making remakes a long time. ఇప్పుడు ఏంటంటే ఓటీటీ వచ్చేసి అందరూ చూసేస్తున్నారు కాబట్టి అదొకటి ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ అది బ్యాడ్ థింగ్ అని కాదు, కానీ అంటే ఏ ఫిలిం అయినా అందరికి అవైలబుల్ ఉంది ఇప్పుడు. Yeah, and also like when you want to tell stories and ఒక స్టోరీ ఒక మండేలా లాంటి స్టోరీ ఒకటి వచ్చినప్పుడు అది 100 లాంగ్వేజెస్లో రీమేక్ అయినా నష్టం లేదు, బికాస్ డబ్ చేసేయచ్చు. బట్ పొలిటికల్ థింగ్స్ ఆర్ కల్చరల్ థింగ్స్, పాప్ కల్చరల్ థింగ్స్ ప్రతి 100 కిలోమీటర్స్కి మారుతాయి మన కంట్రీలో. సో యూ క్యాన్ జస్ట్ డబ్ ఇట్ అండ్ థింక్ దట్ ఓకే అది ఇక్కడ అప్లై అయిపోతుంది కదా అని చెప్పి. లైక్ ఇఫ్ యూ మండేలాలో మండేలా నుంచి చాలా అడాప్ట్ చేసాం టు ఫిట్ ఇన్ తెలుగు కల్చర్. చాలా తెలుగు కల్చరల్ ఎలిమెంట్స్ వీ హ్యావ్ యాడెడ్ ఇన్ MLK. So that itself is a flavor you won't get with just a dub. And movie like that should be remade in every language in my opinion. Okay. Yeah. It's a brilliant story by just the storyline same ante gani but prati area ki circumstances situations different kabatti it works. It works, yeah. And I mean if you see ide movie ni like Uttar Pradesh lo place cheste complete different movie అయిపోతుంది. But ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్, ఎందుకంటే దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్స్ వెరీ యూనివర్సల్. అంటే ఇప్పుడు మనం దాన్ని తీసుకెళ్ళి యుఎస్లో పెట్టినా యూ కెన్ మేక్ దట్ మూవీ అక్కడున్న సర్కమ్స్టాన్సెస్లో. అలా అని ఇంగ్లీష్లో డబ్ అయిపోయింది కదా అని నేను అక్కడ చూస్తా అంటే ఇట్స్ నాట్ ద సేమ్ మూవీ.